జరిగి ఆనాడే మొత్తం అపాయింట్మెంట్లు జరిగి కాయిదాలు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటుంటే విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళు కోపంగా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, ఇంతవరకు ఉద్యోగాల ఊసులేదు. నా విజ్ఞప్తి అందుకే మీ అందరితో ఒకటే, కాంగ్రెస్ మీద భ్రమలు 100 రోజుల్లోనే పోయినాయి. ఇక మరొక పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఈ మధ్యన వాళ్ళు కొంత అక్కడ ఇక్కడ ఎగురుతా ఉన్నారు, దుంకుతా ఉన్నారు. ఏమయ్యా 10 ఏళ్ళు మోడీ గారు ఏం చేసినారు అంటే చెప్పనికే ఏం లేదు. తెలంగాణకి ఏం చేసినాడో చెప్పమంటే ఎవడు చెప్పడు. పోనీ భారతదేశానికి ఏం చేసినారో చెప్పండి అయ్యా అంటే చెప్పరు. పోనీ మా నాగర్ కర్నూలు పార్లమెంట్లో మా అలంపూర్ తాలూకాకి ఏం చేసినారు, మా గద్వాలకి ఏం చేసినారంటే చెప్పనికే ఏం లేదు. అందుకే ఒకటే ఒక స్లోగన్ వాళ్ళది, జై శ్రీరామ్. ఏమన్నంటే జై శ్రీరామ్. శ్రీరాముతోన మనకేం పంచాయతీ లేదు, శ్రీరాముతోన మనకేం పంచాయతీ లేదు. రాముడు దేవుడు, రాముడు దేవుడు, అందరివాడు. ఆయనేం బీజేపీ వాడు కాదు, అందరివాడు. అందుకే నేను మీకు ప్రార్థించేది, కృష్ణా జలాలలో పక్కనే ఉన్నది కృష్ణా నది. కృష్ణా జలాలలో 10 ఏళ్ళు కూడా ఈ ప్రధానమంత్రి గారు మనం ఎన్నిసార్లు అడిగినా మా వాటా తేల్చు స్వామి, మాకెన్ని నీళ్లు రావాలా, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు రావాలా తేల్చు అని గట్టిగా డిమాండ్ చేసినా ఒక ఉత్తరం కూడా రాయలేదు ఈ ప్రధానమంత్రి. మన 5 మండలాలు భద్రాచలంలో గుంజుకొని పోయి బలవంతంగా ఆంధ్రలో కలిపినాడు ఇదే ప్రధానమంత్రి. ఈ 10 ఏళ్లలో ఒక్క స్కూల్ కూడా మంజూరు చేయలేదు ఈ ప్రధానమంత్రి మన తెలంగాణకి. 10 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడే వెంకటరామన్ అన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి గారి కాడ గద్వాలలో కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ పెట్టినారన్నారు. ఒక గద్వాలలో కాదు, రాష్ట్రం మొత్తంలో 33 మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒకటి పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ మొత్తం దేశంలో ఎక్కడ మెడికల్ కాలేజీలు ఇచ్చినాడో లేదో నాకు తెలియదు, కానీ మన కాడ మాత్రం, మన తెలంగాణలో మాత్రం ఒక్క విద్యా సంస్థ కూడా, ఒక్క స్కూల్ కూడా మంజూరు చేయని దుర్మార్గుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఏం చేసినావయ్యా తెలంగాణలోని పేదలకు, భారతదేశంలోని పేదలకు అంటే చెప్పేదానికి ఏమీ లేదు. ఆ రోజు గుర్తుండాలి మీకు, ఇదే నరేంద్ర మోడీ గారు 2014లో ఏమన్నారు, అందరూ జన్ధన్ ఖాతాలు తెరవండి, నేను 15 లక్షల రూపాయలు మీ ఖాతాల్లో వేస్తా అన్నాడు. పడ్డాయా ఎవరికైనా 15 లక్షలు? పడ్డాయా? ఏం నడిగడ్డలో మీ అందరికి సీక్రెట్గా పంపిండే ఏమి? మాకైతే ఎవరికి రాలా. 15 లక్షలు వేస్తానన్నాడు ఖాతాలో. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా? ఏమీ లేవు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా భారతదేశంలో 2022 సంవత్సరం కల్లా అన్నాడు. కష్టాలు మాత్రం రెట్టింపు చేసినాడు, డబల్ చేసినాడు. ఆదాయం మాత్రం రెట్టింపు ఎక్కడ కాలేదు, గుజరాత్లో కూడా కాలేదు. ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ప్రతి ఇంటికి నల్ల పెడతా అన్నాడు, ఇంకా చాలా చెప్పినాడు. ఏమైనా చేసినావా 10 ఏళ్లలో నీకు ఎందుకు ఓటేయాలన్నాయా అంటే అవి ఏం చెప్పడు. మాట్లాడితే కేవలం మతం పేరు మీద రాజకీయం, దేవుడిని అడ్డం పెట్టుకొని నాకు ఓట్లేయండి అని చెప్పడం. మనం కట్టలేదా యాదగిరిగుట్ట? మనం కట్టలేదా యాదగిరిగుట్టలో దేవాలయం, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బ్రహ్మాండంగా కేసీఆర్ గారు అందరూ కూడా ఆశ్చర్యం పొందే విధంగా బ్రహ్మాండమైన దేవాలయం కట్టినాడు. కానీ రాజకీయం చేయలేదే మనం. అక్షింతలతో రాజకీయం. అక్షింతలు వచ్చినాయి అందరికీ? అక్షింతలు అందరికి వచ్చినాయా లేవా? మోడీ గారేమో అక్షింతలు పంపినాడు. కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా? మోడీ గారు అక్షింతలు పంపితే కేసీఆర్ గారు దేశం మొత్తానికి సరిపడే విధంగా 3.5 కోట్ల వరి ధాన్యం మొత్తం దేశానికి పంపిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే మనమేమో దేశం గురించి ఆలోచించినాం, దేశాభివృద్ధి గురించి ఆలోచించినాం, రైతుల గురించి ఆలోచించినాం, పేదల గురించి ఆలోచించినాం, సంక్షేమం గురించి ఆలోచించినాం. దయచేసి నేను మీతో కోరేది ఒకటే, వాళ్ళ సమర్థుడు, విద్యావంతుడు కేసీఆర్ గారు కష్టంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచి వచ్చిన మీ ఆలంపూరు ముద్దుబిడ్డ ప్రవీణ్ కుమార్ గారు, ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకప్పుడు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి గతః మనం భవిష్యత్తు గురించి ఆలోచన చేద్దాం. పార్లమెంటులో రేపు మనవాణ్ణి కూర్చోబెట్టుకుంటే మీ అలంపూర్కి మేలు జరుగుతుంది. ఎమ్మెల్సీ మీఓడే, ఎమ్మెల్యే మీఓడే, ఎంపీ కూడా మీఓడే అయితే మీకు మీ పార్లమెంట్కి కూడా లాభం జరుగుతుంది. రేపు మీ కార్యకర్తలకు, నాయకులకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, వెంకటరామన్న ఎట్లాగున్నాడు, ఆయన సరే మొండోడు, మిమ్మల్ని చూసుకుంటాడు, నాకు కూడా తెలుసు. కానీ మీకు ఇంకొక రెండు కొత్త శక్తులు కూడా మీకు తోడవుతాయి. ఎమ్మెల్యే గారు తోడుగా, ఎంపీ గారు కూడా మీకు తోడవుతారు. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరిలో బాధ ఉంది, అయ్యో మేము అలంపూర్ గెలిపించుకుంటుమి, గద్వాల గెలిపించుకుంటుమి, కానీ ప్రభుత్వం రాకపోయా అనే బాధ ఉన్నది. ప్రభుత్వం వచ్చినట్టే ఇంకా చాలా పనులు చేసేది ఉండే,
అవన్నీ అయిపోతున్నాయి కదా అని బాధ ఉంది. ఆ బాధ పోవాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు తెలంగాణలో మన చేతుల్లో మన పార్టీకి ఒక్క 10 ఎంపీలు గెలిపించి మాకు అప్పచెప్పండి. తప్పకుండా రాజకీయంలో చాలా మార్పులు వస్తాయి. మీరు అనుకునే మార్పులన్నీ కూడా జరుగుతాయి. దయచేసి అది గమనంలో తీసుకోండి. పాత పంచాయతీలు, మన మధ్యలో ఉండే వైరుధ్యాలు, గ్రామాల్లో ఉండే చిన్న ఇబ్బందులు అంతటా ఉన్నాయి. మా సిరిసిల్లలో ఉన్నాయి, అలంపూర్లో ఉన్నాయి, వనపర్తిలో ఉన్నాయి, గద్వాలు ఉంటాయి, అంతటా ఉంటాయి. ఎట్లుంటాయంటే గ్రామ రాజకీయాలు, ఇప్పుడు అలంపూర్లోని ఏదన్నా ఊళ్ళో, ఐజ మండలంలో ఏదన్నా ఊళ్ళో ఓ పెద్ద వెంకటరెడ్డి ఉంటాడు, ఓ చిన్న వెంకటరెడ్డి ఉంటాడు. పెద్ద వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉంటే చిన్న వెంకటరెడ్డి వేరే కాడు ఉంటాడు, అక్కడ ఉండడు, పాలిపగా. ఇంకో పక్క ఊరికి పోతే, గద్వాలకు పోతే ఒక పెద్ద నాయుడు ఉంటాడు, ఒక చిన్న నాయుడు ఉంటాడు. పెద్ద నాయుడు ఒక పార్టీలో ఉంటే చిన్న నాయుడు ఇంకో పార్టీలో ఉంటాడు. ఇవాళ పరిపాటి. మీరు దయచేసి నేను కోరేది ఏమిటంటే, ఈ సందర్భంలో ఒకవైపు కాంగ్రెస్ చేసిన మోసం, మరొక వైపు బీజేపీ చేసిన ద్రోహం, ఈ రెండిటికి నిజాయితీగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీకి, మన నాయకుడు కేసీఆర్ గారికి మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో ఇవాళ మనం ఆలోచించాల్సింది, మనం ముందుకు పోవాల్సింది ఒకటే ఒక్క నినాదంతో, ఒకటే ఒక్క ఆలోచనతో. కులం లేదు, మతం లేదు, ఏది లేదు. మళ్ళీ తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండాలి అంటే, తెలంగాణ రేపు మళ్ళీ ఒక్కసారి మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే ఈ గులాబీ కండువానే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అనే ఒక ఆలోచనతో అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. నాకు వెంకటరామరెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అలంపూర్ తాలూకాలో ఇంతటి ఎర్రటి ఎండలో కూడా ఇంతమందిని పిలిచి, ఇంతమంది మా అన్నదమ్ములను పిలిచి ఇంత చక్కటి సమావేశం ఇంత ఆలస్యమైనా కూడా నిర్వహించినందుకు వారి